ఫేస్బుక్ లో మీకు లక్షలలో వ్యూస్ వచ్చినా సరే వాటికి ఎర్నింగ్స్ అవ్వవు. అది నేను చెప్తున్న విషయం కాదు, నేను ఇస్తున్నది కాదు. ఫేస్బుక్కే అఫీషియల్ గా మనకి ఈ విషయాన్ని అయితే తెలియజేసింది. మీకు లక్షలలో కోట్లలో వ్యూస్ వచ్చినా సరే ఆ వ్యూస్ కి ఎర్నింగ్స్ అవ్వవు. మన దీని పరంగా అయితే మాత్రము ఫేస్బుక్ లో ఎర్నింగ్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది ఒక డేంజరస్ అప్డేట్ అబ్బా. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే మనకి లాంగ్ వీడియోస్ అలాగే రీల్స్ వీడియోస్ ఫేస్బుక్ లో మనము ఈ రెండు కూడా మనం పోస్ట్ చేయొచ్చు. కానీ ఏం చేసిండ్రు, మనము లాంగ్ వీడియోకి ఎలిజిబిలిటీ ఉండాలి ఎర్నింగ్స్ తరపున అంటే మనకి 1 minute అబోవ్ వీడియో అనేది ప్లే అవ్వాలి అని చెప్పిండు. అదే రీల్ వీడియో కనుకోండి 5 seconds అబోవ్ వీడియో కనుక ప్లే అయిపోయింది అనుకోండి మనకి ఎర్నింగ్స్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పిండు. నార్మల్ గా వ్యూస్ అని కౌంట్ అవ్వడానికి రీల్స్ కి 3 seconds కనుక వీడియో ఎవరైనా చూసిండు అనుకోండి మనకి ఒక వ్యూ చూసిండ్రు, ఒక మెంబర్ చూసిండ్రు అని మనకు అక్కడ కౌంటింగ్ చూపిస్తుంది. అదే లాంగ్ వీడియో కనుకోండి 5 seconds అబోవ్ ఎవరైనా చూసిండ్రు అనుకోండి ఆటోమేటిక్ గా మీకు ఒక వ్యూ వచ్చింది అని చూపిస్తుంది. కానీ ఎర్నింగ్స్ ఇవ్వాలి అని అంటే మాత్రం రీల్స్ కి 5 seconds వరకు అబోవ్ చూడాలి, అలాగే లాంగ్ వీడియోకి అయితే మాత్రం 10 seconds అబోవ్ ఉండాలి. ఇక ఇదంతా కాకుండా మనకి యాడ్ ప్లే అవ్వాలి, అక్కడ నుంచి మనకి ఎర్నింగ్స్ రావాలి అంటే మనకి యాడ్స్ ప్లే అయితేనే కదా ఎర్నింగ్స్ ఇస్తారు. అలా అవ్వాలి అని అంటే మనం పెట్టిన లాంగ్ వీడియోకి 1 minute తర్వాత మాత్రమే మనకి యాడ్ ప్లే అవుతుంది. అలా యాడ్ ప్లే అయితేనే మనకి ఎర్నింగ్స్ అనేది వస్తాయి. సో ఇందులో కూడా ఇంకొకటి ఏం చేసిండ్రు అంటే లాంగ్ వీడియోస్ రీల్స్ వీడియోస్ సపరేట్ గా మనం చూసుకోవడానికి లేకుండా అంతా కూడా రీల్స్ అనే సెక్షన్ లోనే ఉంటది. ఇదైతే అప్డేట్ వచ్చేసి అందరైతే కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు, మనం రీల్ ఏది మన లాంగ్ వీడియో ఏది అని. అది క్లారిటీ అయితే కేవలం మనము సెలెక్ట్ చేసుకునే సైజ్ దగ్గర మాత్రమే కనిపిస్తుంది. సో 9:16 లో కనిపించింది అంటే అది రీల్ వీడియో, లేకుండా 1:1 లేదంటే 4:5. కొంతమంది ఇంకా తెలియని క్రియేటర్స్ నార్మల్ గా యూట్యూబ్ లాంగ్ వీడియో సైజు 16:9 సైజ్ లో మాత్రమే అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో వీటిని బట్టి అది లాంగ్ వీడియోనా రీల్ వీడియోనా, అలాగే వీడియో ఉన్న లెంత్ ని బట్టి కూడా మనమైతే దాన్ని గుర్తుపడడానికి అయితే ఉంటుంది. కానీ ఇక మన మెయిన్ ఇంపార్టెంట్ మన రీల్స్ ఎర్నింగ్స్ దగ్గరకు వస్తే ఇప్పుడు మనకి ఒక వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చినాయి కాదు, 60,000 వ్యూస్ వచ్చినాయండి. 60,000కి గాను అక్కడ మనకి ఎర్నింగ్స్ 60 cents అని మనకైతే క్లారిటీగా పెట్టేసింది. మరి ఇంకొక వీడియోకి 1,40,000 వ్యూస్ వచ్చినాయి, కానీ అక్కడ మనం ఎర్నింగ్స్ చూసుకుంటే కేవలము 6 cents మాత్రమే ఉన్నాయి. అంటే నార్మల్ గా 60 కూడా కానే కాదు, 1,40,000 వ్యూస్ వచ్చిన దానికి కేవలం 6 cents మాత్రమే. అదే 60,000 వ్యూస్ వచ్చిన దానికి మాత్రము 60 cents ఇక్కడ ఆటోమేటిక్ గా ఇచ్చేసారు. మరి ఇక్కడ మనకి వ్యూస్ ని బట్టి ఇస్తున్నారా ఇంకా దేని బట్టి ఇస్తున్నారు అనేది కూడా మనకు ఒక కన్ఫ్యూజన్. సో ఇందులో మనకి క్లారిటీ కూడా మొన్న ఈ మధ్యలో ఇచ్చింది ఏంటి అంటే నార్మల్ వ్యూస్ నుంచి కాదు మీకు ఎర్నింగ్ ఇచ్చేది, అందులో క్వాలిఫైడ్ వ్యూస్ కి మాత్రమే మేము ఇస్తాము అని చెప్పింది. సో ఆ క్వాలిఫికేషన్ ఎలా చూస్తారు అని అంటే ఇదేదో పెద్ద 10th ఇంటర్ పీజీ డిగ్రీలో ఉండే క్వాలిఫికేషన్ లెక్క ఒక్కొక్కరికి తల తిరిగిపోతుంది. ఆల్రెడీ మొన్న చెప్పినా కూడా వాట్సాప్ లో మళ్ళీ రిపీట్ గా ఎంత మంది క్లారిటీ తీసుకున్నారో ఈ రిపీట్ వ్యూస్ ఏంది క్వాలిఫైడ్ వ్యూస్ ఏంది అని మళ్ళీ ఏమంటారు సజెషన్స్ తీసుకుంటూనే ఉన్నారు ఇప్పటికి కూడా. సో ఇక్కడ మనకి క్వాలిఫైడ్ వ్యూస్ అంటే ఏంటి అని అంటే మనం ఇందాక చెప్పాం కదా, మనకు యాడ్ ప్లే అయ్యి ఎర్నింగ్స్ రావాలి అంటే 5 seconds ఎబో రీల్ వీడియోకి చూడాలి. అదే లాంగ్ వీడియోకి అయితే మాత్రం 10 seconds ఎబో, ఇక 1 minute దాటింది అంటే మాత్రం అక్కడ మనకి యాడ్ ప్లే అవుతుంది. అలాగా ఇక్కడ 5 seconds ఇక్కడ 10 seconds ఎబో ఉన్న వాటిని మాత్రమే క్వాలిఫైడ్ వ్యూస్ అని చెప్పేసి వాటిని మాత్రమే ఎర్నింగ్స్ దగ్గర కౌంటింగ్ చేసుకుంటున్నారు. మీరు కావాలంటే మీ పోస్ట్ కానీ రీల్ వీడియో కానీ లేదంటే లాంగ్ వీడియో కానీ మీరు చూస్తున్నప్పుడు కింద సీ ఇన్సైట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఇక్కడ మనకి కనిపించే వ్యూస్ వేరే ఉంటాయి. ఆల్మోస్ట్ అక్కడ మనకి ఎక్కువ వ్యూస్ కనిపిస్తాయి. అలా కాకుండా కొంచెం పైనకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వ్యూవర్స్ అని ఉంటది. స్టార్టింగ్ ఏమో వ్యూస్ అని చూపిస్తుంది, కిందనేమో మనకి వ్యూవర్స్ అని చూపించి ఇక్కడ ఇంకొక అంటే ఇక్కడ వ్యూస్ కంటే ఇక్కడ వ్యూవర్స్ కౌంటింగ్ అనేది తక్కువ చూపిస్తారు. అంటే ఇదే మనకి అసలైన మన వీడియోకి లేదంటే మన పోస్ట్ కి మన రీల్ కి కరెక్ట్ గా వచ్చిన వ్యూస్ అనేది ఇదనమాట. సో ఇందులో కూడా రిస్ట్రిక్షన్స్ ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఒక యూజర్ నండి, నేను ఒక కిచెన్ వీడియో చూసాను. సో నాకు వంట బేసిక్ గా రాదు, నేను మటన్ బిర్యానీ లేదంటే ఫిష్ బిర్యానీ చేద్దామని అనుకున్నాను. ఫేస్బుక్ లో ఒక వీడియో కనిపించింది, సో ప్రాపర్ గా చూసాను నాకు చేయాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఐటమ్స్ అన్ని కూడా తెచ్చుకోవడానికి మళ్ళీ ఒకసారి నేను చూసాను ఏమేమి ఐటమ్స్ వేసుకున్నారో అవన్నీ నేను ప్రిపేర్ చేసుకున్నాను. డైరెక్ట్ వంట చేయగలుగుతున్నా, చేయలేను.
మళ్ళీ నేను ఒకసారి వీడియో చూడాలి. రీజన్ ఏంటంటే ఫస్ట్ ఏ ఇంగ్రీడియంట్స్ వేసిండు, దాని తర్వాత ఎన్ని సెకండ్స్ కి ఎంతసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకొక ఐటమ్ వేసిండు అనేది కరెక్ట్ గా వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ నేను కరెక్ట్ గా అదే ప్రాసెస్ లో కనుక నేను వంట చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఆ వంట అనేది కుదురుతుంది. సో దీనికోసం నేనేం చేయాల్సి వస్తుంది, ఆ వీడియోని మళ్ళీ మళ్ళీ చూడాల్సి వస్తుంది. ఇలాగా ఎవరైతే ఒక యూజరు అదే వీడియోని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారో, సో ఇలాగ వచ్చిన రిపీట్ వ్యూస్ ని అక్కడ ఫేస్బుక్ ఏం చేస్తుందంటే మైనేజ్ చేస్తుంది. నాన్ క్వాలిఫైడ్ వ్యూస్ అనే దాని కింద వాటిని మైనేజ్ చేస్తుంది. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు నాకు ఒకరి ఫేస్బుక్ అకౌంట్ లో వాళ్ళు పెట్టే రెగ్యులర్ కంటెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి కాంటాక్టింగ్ లో ఉన్నవారు టీడీపీ అనే ఒక పేజీని మెయింటైన్ చేస్తున్నారు. సో అలా వాళ్ళు భక్తికి సమాచారం మొత్తం కూడా ఎవ్రీడే ఉన్న దాన్ని బట్టి వాళ్ళు చెప్తూనే ఉంటారు. సో నాకు బాగా నచ్చింది, ఇంట్రెస్టింగ్ అనిపించి సో వాళ్ళ అకౌంట్ ని ఫాలో కొట్టేసి నాకు నార్మల్ గా వాళ్ళు ఏం పోస్ట్ పెట్టకపోయినా కూడా ఇంతకు ముందుకు ఈ డేలో వాళ్ళు ఏమేం పోస్ట్ పెట్టిళ్ళు, దేవుని అలంకరణ ఎలా ఉన్నది, సేవల గురించి ఏం చెప్పిళ్ళు అనేది నేను వెళ్ళి వాళ్ళ దాంట్లో వాళ్ళు పోస్ట్ పెట్టకపోయినా కూడా ఇంతకు ముందుకున్న కంటెంట్ నేను చూస్తూ ఉంటాను అనుకోండి. సో వీళ్ళందరినీ కూడా నువ్వు ఊకే ఊకే వెళ్ళి వాళ్ళ కంటెంట్ చూస్తున్నావు, వాళ్ళు ఏ కంటెంట్ పెట్టకున్నా కూడా పోయి ఎక్కువగా వాళ్ళ కంటెంట్ చూస్తున్నా అనేసి నన్ను ఏం చేశానంటే బ్లాక్ లిస్ట్ లోకి పడేస్తుంది. ఇలాగా బ్లాక్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి కంటెంట్ కనిపిస్తుంది వాళ్ళు పోస్ట్ పెట్టినప్పుడు, కానీ మనం చూసినాం అనుకోండి అది వ్యూస్ కింద మాత్రమే కౌంట్ అవుతుంది తప్ప ఇక్కడ మనకి ఎర్నింగ్స్ కి ఎలిజిబిలిటీ అయ్యే వ్యూవర్స్ కింద మాత్రం కౌంటింగ్ అవ్వదు. ఇలాగా బ్లాక్డ్ యూజర్స్ అనేసి అలాగే రిపీట్ వ్యూస్ అనేసి ఇవన్నీ కూడా తీసేసి నార్మల్ గా చూసిన వాటికి మాత్రమే, ఏది వన్ టైం చూసిన వాళ్ళని మాత్రమే ఎలిజిబిలిటీగా తీసేసుకొని వాటికి మాత్రమే ఎర్నింగ్స్ ఇస్తుంది. సరే అలా వచ్చిన వాటికైనా కూడా ఎర్నింగ్స్ ఏమైనా కరెక్ట్ గా ఇస్తుందా అంటే ఇందాక చెప్పాను కదా, 60,000 వ్యూస్ వస్తే 60 సెంట్స్ ఇచ్చిండు, కానీ 1,40,000 వ్యూస్ వచ్చిన వాటికి మరి $1.40 అయితే ఇవ్వలేదు. ఇలాగ ఒక్క పోస్ట్ కాదు, సో మెనీ రీల్స్, లాంగ్ వీడియోస్, ఫోటోస్ దగ్గర చూసుకుంటే సేమ్ ఇదే ప్రాబ్లం అయితే మనకి మెన్షన్ చేస్తూ ఉన్నది. దీనికి కారణంగానే ఫేస్బుక్ లో మనం అప్లోడ్ చేసిన పోస్ట్ కి కానీ రీల్స్ కి కానీ లక్షలలో వ్యూస్ వచ్చినా సరే ఎర్నింగ్స్ దగ్గర మనకి తేడా కొడుతుంది. ఇప్పుడు చాలా మంది అంటుంటూ ఉంటారు కదా, ఏంటంటే మా రీల్ కి 10 లక్షల వ్యూస్ వచ్చినాయండి, కానీ ఎర్నింగ్స్ చూస్తే కేవలం సెన్స్లలో మాత్రమే ఉన్నాయి, డాలర్స్ కూడా అవ్వలేదు. 10 లక్షల వ్యూస్ ఉంటే కనీసం మనకి $10 అవ్వాలి కదా అని అంటారు. కానీ మనకి క్వాలిఫైడ్ వ్యూస్ అనేది మనకి డిఫరెంట్ చేసేసిండు. ఇప్పుడు మనం రీల్ అప్లోడ్ చేసినాం అనుకోండి, 5 సెకండ్స్ కంటే ఎబో ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళని మాత్రమే మనకి ఎలిజిబిలిటీ ఉన్న క్వాలిఫైడ్ వ్యూవర్స్ లాగా తీసుకుంటారు. ఇప్పుడు మనకి 10 లక్షల వ్యూస్ వచ్చినాయి అనుకోండి, అందులో క్వాలిఫైడ్ వ్యూస్ 1,00,000 ఉండవచ్చు, లేదంటే 50 లక్షలే ఉండవచ్చు, లేదంటే 10,000 ఉండవచ్చు. అది మనము కింద చెక్ చేసుకుంటే మనకి వ్యూవర్స్ అనే దగ్గర క్లారిటీగా చూపిస్తూ ఉంటది. సో దాని పరంగా మాత్రమే మనకి ఎర్నింగ్స్ అనేది ఇస్తుంది. కానీ అలా కూడా చాలా చాలా వీడియోస్ కి కానీ ఫొటోస్ కి కానీ మనకి వ్యూవర్స్ దగ్గర ఉన్న ఫాలోవర్స్ ని బట్టి అంటే వ్యూస్ ని బట్టి మనకి ఎర్నింగ్స్ కూడా ఇవ్వట్లేదు. అంటే ఇందాక చెప్పాను కదా, 5 లక్షలు వచ్చినాయి, లేదు అందులో 50 లక్షల వ్యూస్ మనకి క్వాలిఫైడ్ వ్యూస్ ని అనుకోండి, ఇక్కడ మనకి 50 సెంట్స్ ఆటోమేటిక్ గా రావాలి. కానీ అలా కూడా మనకి ఫేస్బుక్ అనేది ఎర్నింగ్స్ ఇవ్వట్లేదు. అందుకనే మనకి మిలియన్స్ లో వ్యూస్ వచ్చినా సరే ఎర్నింగ్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి $1 కూడా కాకుండా కేవలం ఏమంటారు 1 సెంట్, 2 సెంట్స్, లేదంటే 10 సెంట్స్, 30 సెంట్స్ ఇలాగా మనకి చాలా తక్కువలో మాత్రమే అవుతుంది. సో ఇన్ని వాటిలలో నుంచి మనం డాలర్స్ లాగా ఎర్నింగ్ చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టమే. సో ఈ విధంగానైతే రోజుకొక అప్డేట్ తీసుకొని వచ్చేసి ప్రతి ఒక్క ఫేస్బుక్ క్రియేటర్ అయితే మాత్రము చాలా దారుణం చేసేస్తుందని చెప్పాలి ఫేస్బుక్ అయితే మాత్రం. నేను చెక్ చేసిన ఇవి మాత్రమే. ఇంకా మీరు యూజ్ చేస్తున్న అకౌంట్ ని బట్టి, మీకున్న కంటెంట్, మీకు వచ్చే వ్యూస్ ని బట్టి సేమ్ ఇదే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఈ ప్రాబ్లమ్ కన్నిటికీ కూడా సొల్యూషన్ ఎప్పుడైనా తెస్తదా తేలా, లేదంటే లైఫ్ లాంగ్ ఇలానే కంటిన్యూ అవుతుంది అనేది మనం ఇప్పుడైతే ఏం చెప్పలేము. నేనైతే మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ లో ఇంకేదో కొంప ముంచే బండనే మన మీద చేస్తారు తప్పితే మనకి హ్యాపీ ఫీల్ అయ్యే సమాచారం అయితే రాదేమో అని అనుకుంటున్నాను. సో మీ ఫీలింగ్ ఏంటనేది కామెంట్ చేయండి. సో లేటెస్ట్ అప్డేట్ మీకు ఇంకా కావాలి వీటి గురించి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి.